ఈ ప్రపంచంలో రెండు అసంభవమైన పనులు. అవి ఏమిటంటే, మొదటిది తల్లి ప్రేమను అంచనా వేయడం, రెండవది తండ్రి యొక్క శ్రమను గుర్తించడం. ఇద్దరు కలిసి కష్టపడి సంపాదిస్తేనే పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వచ్చు. ఆ తర్వాత మనం సుఖంగా బ్రతకవచ్చు అనే నమ్మకంతో జీవితమంతా కూడా ఎదురు చూడటం మధ్యతరగతి వాళ్ళ జీవితం. మొహమాటం లేకుండా దేనినైనా సరే కాదు, కూడదు, వద్దు, లేదు అని తిరస్కరించగలిగితే చాలు. మన జీవితంలో సగం దరిద్రాలు మన దగ్గరికి కూడా రావు. కొన్నిసార్లు నమ్మడం తప్పు కాదు, నమ్మిన వ్యక్తిని తప్పు. జీవితంలో రెండు రకాల మనుషులుంటారు. ఒకరు ఉండిపోయేవాళ్ళు, రెండవరు ఉండి పోయేవాళ్ళు. రెండు ఒకటేనా? దాని అర్థం వేరు. ఎలాగైతే వ్యక్తులు వేరో అలాగే వ్యక్తిత్వాలు కూడా వేరు. వేరొకరు చేసిన తప్పుకు మనకు మనమే వేసుకునే శిక్ష కోపం. తెలియనిది అడిగి తెలుసుకోవడం వల్ల బయటపడే అజ్ఞానం కొన్ని నిమిషాలు మాత్రమే, కానీ అడగకపోతే జీవితాంతం అజ్ఞానమే. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుందంటే, కళ్ళ ముందు కనబడుతున్నా మోసపోతున్నామని తెలుసుకోలేనంత. నిజాయితీగా ఉండటం కూడా ఒక యుద్ధం లాంటిదే. ఆ యుద్ధంలో ఒంటరిగా పోరాడటం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉంటే ఒంటరివి అవుతావనేది కూడా అంతే నిజం. కష్టాలు ఎప్పుడూ ఉండిపోవు, ఇక సంతోషాలు ఎప్పుడూ కూడా దూరం కావు. కొన్నింటిని ఓర్పుతో, మరికొన్నింటిని నేర్పుతో దాటి వెళ్ళటమే జీవితం. మీ జీవితంలో విజయం, పరాజయం వస్తూ పోతూ ఉంటాయి. విజయం దక్కినప్పుడు ఆనందాన్ని అనుభవించండి. పరాజయం దక్కినప్పుడు ఒక పాఠాన్ని నేర్చుకోండి. అప్పుడు విజయం మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తుంది. జై శ్రీకృష్ణ.